నా పేరే హనుమంతుడు. హనుమంతుడు రాముని గురించి పట్టించుకోకుంటే ఎట్లరా బాబు? అందుగురించి నేను రెండు దగ్గర పోయినా అదే విధంగా పార్లమెంట్ 20 నుంచి జరుగుతుంది కాబట్టి నేను రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీని, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గేని, అశోక్ గెహ్లోట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కనుక తప్పనిసరిగా 27 నాడు ఏది జంతర్ మంతర్లో మౌన దీక్ష, ఒక ½ అన్ అవర్ మౌన దీక్షదే. దేవుడు అంటాడు, అరే చూడరా నా భక్తులు చూడు, నాకు అన్యాయం జరిగితే, ఆయనకు అన్యాయం జరిగితే కూడా మాట్లాడరా బాబు? ఓట్లయితే తీసుకున్నారా లేదా? ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలని మీ ఆలోచన, కానీ ఈ హిందూ దేశం కాదాలు. ఎందుకంటే ఈ భారతదేశ సంస్కృతి వేరు, ఆచారాలు వేరు, దేవుళ్ళు వేరు, భాషలు వేరు. అయినా రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు ఆలోచన చేసి ఈ మన దేశం రాజ్యాంగం రాస్తే దాన్ని కూడా తూట్లు పడుస్తున్నారు. కనుక నరేంద్ర మోడీ గారు ఇతర దేశాలలో తిరిగి అవార్డులు కాదు, ఇవాళ పెద్ద పెద్ద చిన్న జీఎర్ స్వామి లాంటి వాళ్ళు, ప్రవచనాలు చేసే వాళ్ళు కూడా మాట్లాడాలి.